పరమ పవిత్రమైన ఋషభుడు అనే పేరుతో ఒక అవతారం ఎత్తాడు శ్రీమన్నారాయణుడు. ఆ అవతారాన్ని ఏమంటారు? వృషభావతారం. రు అన్నప్పుడు అరుకారం, ఉ అరు అరులో అరు అన్నమాట. ఈ వృషభుడు ఒక అవధూత. మలమూత్రాల మధ్యలో కూర్చునేవాడు, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా. మట్టి పూసుకునేవాడు ఆయన. దిగంబరంగా తిరిగేవాడు. చాలా విచిత్రంగా ఉండేవాడు ఆయన. ఆయన కుమారుడే భరతుడు. ఈ భరతుడు ఈ భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. ఎంత గొప్పవాడు! ఆయనకి రాని విద్య లేదు. ఈ భరతావతారం కూడా ఒక విధంగా శ్రీహరి యొక్క భక్తుడే, వృషభుడి యొక్క కొడుకు కాబట్టి ఈయన కూడా చాలా జ్ఞాని. ఎంతో పూర్వం ఈ భూమండలాన్ని, మొత్తం భూమండలాన్ని అజనాభము అనేవారు. ఏమనేవారు? అజనాభం. ఈ భరతుడు పుట్టాక భారతదేశము, భారత వర్షము లేక భరత వర్షం అని పేరు వచ్చింది. ఈ భరతుడు పుట్టన క్రితం, ఋషభుడి కొడుకు పుట్టన క్రితం భారతదేశానికి అజనాభం అని పేరు తప్ప భారతదేశం అనే పేరు లేదు. కానీ మన వాళ్ళకి తెలియక శకుంతల కొడుకు అయినటువంటి దుష్యంతుడి కొడుకు అయిన భరతుడి వల్ల భారతదేశం అని పేరు వచ్చింది ఉన్నారు. ఆయన కంటే ముందు ఎప్పుడో స్వయంభవ మనువు కాలం నాటి వాడు ఈ భరతుడు. ఆయన పేరు మీదుగా భారత వర్షం అయ్యింది. ఎందులో ఉంటుంది ఇది? భాగవతం పంచమ స్కంధంలో ఉంటుంది. ఎందులో? అది అజనాభము అని పేరు కలిగిన ఈ దేశం భారతవర్షం అని పేరు తెచ్చుకుంది. ఈ అజనాభం అంటే ఇవాళన్న ఈ కాస్త భారతదేశం కష్టమా, మొత్తం తూర్పు నుంచి పడమర దాకా, ఉత్తరం నుంచి దక్షిణ దాకా అంతా భారతవర్షం అని పిలువబడింది ఆయన వల్ల. తర్వాత ముక్కలు ముక్కలైపోయి కపిలారణ్యం వేరైపోయింది. 7 సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి. నవఖండములుగా ఏర్పడ్డాయి. భూమండలం ముక్కలైపోయింది క్రమక్రమంగా. కానీ ఆనాడు భరతుడి కాలంలో సప్తద్వీపములతో కూడిన మొత్తం భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు ఆయన. 1,000,000 సంవత్సరములు పరిపాలించాడు. అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి తేడా. ఇది 7వ మనువు కాలం, ఆయన మొదటి మనువు కాలం వాడు. అప్పట్లో 1,000,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఆయనకి 5 కుమారులు మహానుభావులు పుట్టారు. ఆయన భార్య పంచజని అని పిలువబడేది. ఆవిడ పేరు పంచజని. ఆవిడ కూడా విశ్వరూపుడు కూతురండి. విశ్వరూపుడు అంటే తెలుసుగా, కొంతకాలం ఇంద్రుడికి గురువుగా ఉన్నాడు. త్వష్ట ప్రజాపతి చేత సృష్టింపబడిన 3 తలలు కలిగిన వాడు విశ్వరూపుడు. ఆయన కూతురు పంచజనిని పెళ్లి చేసుకుని 5 కుమారుల్ని కన్నాడు ఆయన, ఈ భరతుడు.